రైతుకు కష్టాలు ఎన్నో, నష్టాలు మరి ఎన్నెన్నో. రైతే ఒక దేవుడు, రైతే ఒక మహనీయుడు, రైతే ఒక యోధుడు, రైతే అలుపు ఎరగని అగ్నేశ్వరుడు. భూమండలం పైన 80 కోట్ల జీవరాశులకు పంచభూతాలు ఎంత అవసరమో రైతుకు కూడా అంతే అవసరం. పంచభూతాలు మనకు తెలియకుండానే సహాయం చేస్తాయి. కానీ దేవుడు మనిషిని సృష్టిస్తే రైతు మనం జీవించేదానికి ఎంతో పోరాటం చేస్తాడు. ఆ పోరాటంలో ఎన్నో కష్టాలు మరి ఎన్నెన్నో కన్నీటి కథలు. రైతన్న రెకాడితే గాని మనకు డొకాడు. ఇది నిజం నిజం నిజం. రైతన్న చెమట ఊడ్చితే గాని మన నోటి పట్టెడ ముద్ద రాదు. పండగలు వస్తే పస్తు, పండగలు వస్తే ఆస్తులపై అప్పు, పంటల రాకపోతే అప్పులతో సచ్చు, పంటలు వస్తే దళారికి తల వంచు, ధర లేకపోతే వచ్చిన దారిని వెళ్ళవచ్చు. అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు. ఎవరు అన్నదాత? డబ్బులున్న ధనికుడా లేక పంటలు పండించిన రైత? ఎవరు? అన్నదాతను ఆదుకోండి, దళారిని దంచికొట్టండి, ప్రభుత్వాలపై పోరాడండి, రైతు మేలు మరవకండి. జై జవాన్, జై కిసాన్.